వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ కస్తూరి. ఈరోజు మనం అనంతపురం జిల్లాలోని రాకెట్ల గ్రామంలో అయితే ఉన్నామండి. ఈరోజు ఈ రాకెట్ల గ్రామంలో ZPHS స్కూల్లో అయితే మనం ఈరోజు అయితే ఉన్నాము. ఈరోజు ఈ స్కూల్కి అయితే రెజోనియా కంపెనీ వాళ్ళు అయితే కొన్ని కిట్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. వీళ్ళ స్కూల్కి సంబంధించి ఆ కిట్స్ని అయితే పంపిణీ చేశారు. వీటి గురించి ఇక్కడ పీటీ సార్ అయితే మనతో ఉన్నారు. ఆయనతో అయితే మనం అడిగి కనుక్కున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు సార్? నా పేరు చంద్రశేఖర్ మేడం. చంద్రశేఖర్ సార్. ఓకే సార్. ఈరోజు రెజోనియా కంపెనీ వారు మీ స్కూల్కి కొన్ని కిట్స్ అయితే పిల్లలకు సంబంధించి పంచారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? మేడం, మామూలుగా ఈ పల్లెటూరులో మనకు క్రీడా వస్తువులు దొరకడం ఇప్పుడు గవర్నమెంట్ సప్లై వారు కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది మేడం. గతంలో చాలా మంది దాతలు ఉండేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల గవర్నమెంట్ స్కూల్ అంటేనే వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్ వేయడం వల్ల ఎవరు ధనవంతులు ఎక్కడికి రావట్లేదు. ఉన్నవాళ్ళు పేద పిల్లలే కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చే ఆదాయానికి వాళ్ళు మెటీరియల్ కొనాలని చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మాకు ఈ రెజోనియా కంపెనీ రావడం అనేది చాలా ఓయాసిస్, ఎడారిలో ఓయాసిస్ లాంటిదే. ఈ అవకాశం మాకు కల్పించిన గ్రామ పెద్దలు కానీ ఆ కంపెనీ వాళ్ళు కానీ చాలా వరకు మా రాబోయే సంవత్సరానికి సంబంధించినంత వరకు మెటీరియల్ మా పిల్లల క్రీడా భవిష్యత్తుకు పునాది వేసిందని మేము తెలియజేస్తున్నాను. వీరికి మా తరఫున, మా విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున చాలా వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. సార్, మీ స్కూల్లో పిల్లలు ఇంతకు ముందు ఏమైనా క్రీడల్లో పాల్గొన్నారా? అంటే వేరే ఏమన్నా గేమ్స్ ఆడి వాళ్ళ ముందుకు వెళ్ళడం ఏమైనా జరిగిందా సార్? మేడం, నేను ఇక్కడ వచ్చి 5 years అయింది మేడం. మొదట పిల్లలు కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, వాలీబాల్ ఆడేవాళ్ళు. వాటితో పాటు నేను ఆ గేములతో పాటు ఫెన్సింగ్, సాఫ్ట్ బాల్, గట్కా అని వీటిని కొత్తగా వాళ్ళకి నేర్పించడం జరిగింది. వీటిలో దాదాపు ఈ సంవత్సరం 60 మంది, మిగతా అన్ని గేమ్లు కలిపి 60 మంది రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు 2 జాతీయ స్థాయికి వెళ్ళారు మేడం. ఈ క్రీడల్లో ముఖ్యంగా చాలా వరకు ఈ క్రీడలు మనకి క్రీడలు మనసులో ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన క్రీడలు మేడం. ముఖ్యంగా ఈ ఫెన్సింగ్ అనేది చాలా కాస్ట్లీ మరియు చాలా డేంజరస్. అది అయినా పిల్లలు దాన్ని ఆడడం, దాని యొక్క నైపుణ్యం ప్రదర్శించడం అనేది రాష్ట్ర స్థాయిలో మా స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు మేడం. గవర్నమెంట్ స్కూల్ తరఫున మా పిల్లలు ఉంటారు రాష్ట్ర స్థాయిలో. దానికి నేను చాలా వరకు ఆనందంగా మరియు మా తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లల యొక్క తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మేడం. సార్, ఇప్పుడు చాలా మంది పిల్లలు అయితే సెల్ ఫోన్కి అయితే అడిక్ట్ అవుతున్నారు సార్. అలాంటి పిల్లలకు మీ సజెషన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను దానికి కూడా ఒక చిన్న ఉపాయం పెట్టాను. మేము మా గ్రామంలో సీనియర్ క్రీడాకారులని లేదా మా తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో ముందుగా చెప్తాను, పిల్లలకి ఎవరైనా సెల్ ఫోన్లు వాడేటుకుంటే వాళ్ళకు కొద్ది టైం కేటాయించండి. మిగతా టైంలో ఏదైనా ఉన్నా కానీ అవేర్నెస్ ఇచ్చి సెల్ ఫోన్లు ఇవ్వకోకుండా తల్లిదండ్రులకి కొద్దిగా అవేర్నెస్ కల్పించడం వల్ల వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు మేడం. వాళ్ళకి కాంపిటీషన్ మెథడ్లో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు ఒకరికి మార్క్స్ వల్ల కానీ, క్రీడల్లో కానీ, ఇతర మన కల్చరల్ ఆర్ట్ యాక్టివిటీస్లో కానీ కాంపిటీషన్ ధరలో పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కువ ఇటువైపు ఉండరు. దాదాపు మా స్కూల్లో తగ్గించేది. ఒకప్పుడు ఇలాంటి ఇదే ఉండేది, నెగిటివ్ థింకింగ్స్. ఇప్పుడు అలాంటి మానుకున్నారు మేడం. మానుకున్నారంటారా? ఖచ్చితంగా అలాంటి పిల్లలు అయితే లేరంటారు? ఉన్నారు మేడం, బట్ తక్కువ మంది. ఎక్కువ దాదాపు 100కి 10 మంది 15 మంది ఉన్నారు. తప్పితే మిగతా పిల్లలందరూ దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసులు కానీ, వాళ్ళు తెలియని సబ్జెక్ట్ కానీ దాని తెలుసుకొని మాకు వచ్చి ఇలా చేసినాం సార్, ఇలా చేస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా పేరు జి శ్యామ్ సుందర్ మేడం. ఓకే సార్. సార్, ఈరోజు రెజోనియా కంపెనీ వారు మీ స్కూల్కి కొన్ని కిట్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది సార్. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం మేడం. ఎప్పుడు ఇట్లా కార్యక్రమం జరగలేదు. గత 13 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ, టీచర్గా చేస్తున్నాను. ఎవరు రాలేదు ఇక్కడ, మంచి పంపించలేదు మేడం, చేయలేదు. మంచి ఉద్దేశము, అందరికీ రాదు. సార్, మన పీటీ సార్ ప్రోత్సాహము, తర్వాత స్టాఫ్ ప్రోత్సాహం, హెచ్ఎం మేడం ప్రోత్సాహం వల్ల ఇదంతా జరిగింది మేడం. అంతా ముందుండి చాలా టీచర్స్ బృందం అంతా కూడా నేనంతా వాళ్ళకి ఫోన్ చేయడము, తర్వాత లెటర్ రాయడం, వాళ్ళు వెంటనే స్పందించడము, తర్వాత వెంటనే రావడం కూడా జరిగింది మేడం. నిన్న ఇచ్చినాము, ఎవరో ఇచ్చేసారు వాళ్ళు. చాలా సంతోషం ఉంది. ఈ సామాగ్రి వల్ల పిల్లలు క్రీడలు ఆడే అవకాశం ఉంటుంది మేడం. చూసారు కదా, మన రెజోనియా కంపెనీ వారు అయితే కొన్ని స్కూళ్ళకి అయితే వాళ్ళు కిట్స్ని అయితే పిల్లలకు సంబంధించిన కొన్ని కిట్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, చాలా అంటే చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ మా స్కూల్కి ఇలాంటివి అయితే ఎవ్వరూ అయితే తీసుకొచ్చింది లేదు. పిల్లల చదువులో కావచ్చు, క్రీడల్లో కావచ్చు ముందుకు తీసుకెళ్ళడానికి, క్రీడల పట్ల పిల్లలకు అవగాహన కల్పించడానికి మాకు ఈ కిట్లు అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతారని చెప్పేసి విద్యార్థులు కావచ్చు, గురువులు కావచ్చు చాలా అంటే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారండి. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందా? మంచి గేమ్స్ ఆడతారా? మంచి గేమ్స్ ఆడాలి. మీరు నేషనల్ లెవెల్లో మంచి క్రీడల్లో పాల్గొనాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.